హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నేను నా దగ్గర ఉన్న గ్రీన్ బీడ్స్తోని కాసుల మాల చేయబోతున్నానండి. ఈ వీడియోలో వచ్చేసి నా దగ్గర అయితే 12 కాసులు అయితే ఉన్నాయి, 12 కాసులు ఉన్నాయండి. ఇది తీసుకున్నప్పుడు కూడా మీకు చూపించాను. చాలామంది కామెంట్లో కూడా అడిగారు కాసులు ఏం చేస్తారు అక్క అని. నేను ఈరోజు మీకు మంచి సెట్ చూపించబోతున్నానండి. ఎలా చేయాలో ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు అనమాట. కావాల్సినవండి కాసులు కావాలి, మనకి ఈ బీడ్స్ కావాలి, గోల్డ్ బాల్స్ కావాలండి, చిన్న రౌండ్ సైజ్ గోల్డ్ బాల్స్ అనమాట. ఇలాంటివి ఇవి ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. నా దగ్గర ఆల్రెడీ పాత ఉండే అనమాట, అవి అనమాట. ఇవి ఎన్ని ఉంటే అన్ని వేసుకోవచ్చు, మనకి బాగా కనిపిస్తుంది. ఇక్కడ డార్క్ గ్రీన్ కాబట్టి ఇవైతే మా దగ్గర నియర్ బై గోల్డ్ స్మిత్ షాప్ ఉంటుంది కదా, అక్కడైతే తీసుకున్నాను. ఆల్రెడీ వాళ్ళ దగ్గర మేక్ చేసి ఉన్నాయన్నమాట. ఇట్లా మనకి గ్రామ్ వేసి తీసుకున్నాను. ఇవి వచ్చి ఆల్మోస్ట్ 2 గ్రామ్స్ అనుకుంటా అండి, సరిగ్గా ఐడియా లేదు, చాలా రోజులైంది ఇవి తీసుకొని. అయితే ఇవైతే రీసెంట్గా తీసుకున్నాను, మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఆ వీడియోలో చూడని వాళ్ళంటే ఒకసారి ఆ వీడియో చూడండి, గోల్డ్ వీడియో. డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను కావాలంటే. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామండి. నేను ముందుగా అయితే థ్రెడ్ తీసుకున్నాను. ఈ థ్రెడ్ ఉంది కదా, నాకైతే సేమ్ కలర్ లేదండి నా దగ్గర. ఇది కొంచెం లైట్ అయిపోతుంది థ్రెడ్ వచ్చేసి, బట్ కానీ ఏం కనిపించట్లేదు అనమాట. ఇది కొంచెం డార్క్ ఉంది, బీడ్ వచ్చి డార్క్ ఉందనమాట. ఇలా నేను లైట్ కలర్ తీసుకున్నా ఏం కనిపించట్లేదు. ఇలా పెట్టుకున్నాను. నేను 3 లైన్స్ తీసుకున్నానండి థ్రెడ్ అయితే. మీరు కూడా చాలా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చండి. ఎలా చేయాలో చూద్దాము. నేను ఇవైతే 3 లైన్స్ తీసుకున్నాను ఈ థ్రెడ్. ఈ 3 లైన్స్ తీసుకొని గ్లూ ఉందన్నమాట నా దగ్గర. ఇదైతే 2 కలిపి జాయిన్ చేశానండి. ఈ థ్రెడ్ ఉంది కదా, దీంట్లోది ముడి విప్పేసి ఒక లైన్ తీసుకున్నాను. దీనికి 2 లైన్సే వచ్చిందండి, కాకపోతే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందని 3 లైన్స్ అయితే తీసుకున్నాను. దీన్ని ఏం చేశానంటే దీనికి కలిపి గమ్ పెట్టి టైట్ చేశాను. ఇక్కడ ఉంది కదండి, ఇలా చేస్తే ఏంటంటే మనకి 2 జాయింట్ అయిపోతుంది. మనకు దీంట్లోంచి ట్రాన్స్ఫర్ చేయడానికి ఈజీగా ఉంటుందండి. ఇలా చూసారు కదా, ఇలా ట్రాన్స్ఫర్ చేయొచ్చు మీరు ఈజీగా. ఇలా ఫాస్ట్గా అయిపోతుంది. మీరు చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇంట్లో ఫాస్ట్గా. మీకు బయట గోల్డ్ షాప్లో ముందు వెయిట్ చేయడం చాలా టైం టేకింగ్ అనమాట. ఇలా మీరు 1/2 అవర్ స్పెండ్ చేశారనుకోండి, ఫాస్ట్గా అయిపోతుంది. చూసారు కదా, ఇది కొంచెం 1 నిమిషం పెట్టేసి ఉంచేసేయండి అంతే. పెట్టాక మనమైతే చాలా ఈజీగా మేక్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, చాలామందికి యూజ్ అవుతుందండి, అందుకే నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఇలా చూస్తున్నారు కదా, మళ్ళీ ఇవి వచ్చేసి హోల్ పెద్దగానే ఉంటుందండి, మరీ ప్రాబ్లం అయితే ఏముండదు. ఈ బీడ్స్ అన్ని మా సిస్టర్ యూఎస్లో తీసుకుందనమాట. నేను ఇక్కడ తీసుకున్నవి అయితే కాదండి, ఇవి ఇక్కడ జంషన్లో తీసుకున్నాం అనమాట. వీటికైతే నేను కాసులు రీసెంట్గా తీసుకున్నాను. బీడ్స్ తను ఎప్పుడో పంపించింది మా సిస్టర్ వచ్చేసి. గోల్డ్ బాల్స్ కూడా చాలా రోజులైందండి తీసుకొని. ఇవి కాసులు మాత్రం రీసెంట్గా తీసుకున్నాను. ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేశానండి, చూడని వాళ్ళంటే చూడండి ఒకసారి. నా గోల్డ్ షాపింగ్ వీడియో ఉంటుంది. నేను ప్లేలిస్ట్ అన్ని గోల్డ్ షాపింగ్ వీడియోస్, గోల్డ్ అసలు నా దగ్గర ఉన్న గోల్డ్ ఐటమ్స్ కూడా కొన్ని షేర్ చేశాను, ఒకసారి అయితే చెక్ చేయండి చూడని వాళ్ళు ఉంటే. ఇలాగే ఫాస్ట్గా అయిపోతుందండి, చూసారు కదా, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. కాకపోతే మధ్యలో ఏంటంటే నేను కాసులు జాయిన్ చేయాలి కాబట్టి ఇది వచ్చి చివరి లైన్ అనమాట. 3 స్టెప్స్ అనుకుంటున్నాను. నేను ఇక్కడైతే గోల్డ్ బాల్స్ ఏం జాయిన్ చేయట్లేదండి, నేను కాసులు ఇక్కడ పెడుతున్నాను. మన హైట్ చూసుకోవాలన్నమాట, ఎంత పడుతుందో. మనం 3 లైన్స్ అనుకుంటున్నాను, నేను స్టెప్ బై స్టెప్ అనుకుంటున్నాను. కొంచెం కింది లైన్ వచ్చేసి ఇది వచ్చి కింది లైన్ అనమాట. ఇది కొంచెం పెద్దగానే ఉండాలి. నేను మధ్య మధ్యలో కాసులు యాడ్ చేస్తానండి, యాడ్ చేసి మీకు చూపిస్తాను. ఈ కాసులు యాడ్ చేసినప్పుడు ఏంటంటే ఇది తీసేసి మళ్ళీ మీరేం జాయిన్ చేయకండి, మామూలుగా దీంట్లో నుంచి మీరు ఎక్కిచ్చేసేయండి. ఎందుకంటే మన మధ్యలో వచ్చి 5-6 మళ్ళీ బీట్సే మనం మధ్యలో పెడతామన్నమాట. ఇలా కొన్ని గ్యాప్స్ ఇచ్చి పెడతాం మనం కాసు. ఆ టైంలో మళ్ళీ జాయిన్ చేయడం తీయడం ఏం అవసరం లేదనమాట. ఇలా పెట్టుకొని మన కాసులు చూసుకోవాలి. 6, 7, 8 మన ఇష్టం అనమాట. మనకు ఎంత లెంత్లో కావాలంటే కాసు అంత లెంత్లో పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసారు కదా, నేనైతే 6 to 7 అనుకుంటున్నాను. చూద్దాం, ఇక పెట్టేశాక ఇలా కింద మొత్తం పెట్టేస్తాను. ఫస్ట్ లైన్ మొత్తం ఇలా చివరి లైన్ అనమాట. ఇక్కడైతే గోల్డ్ బాల్స్ ఏం జాయిన్ చేయట్లేదండి, ఓన్లీ కాస్ట్లే యాడ్ చేస్తున్నాను. చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, మీకు ఇంకా కొత్త మోడల్ చూపిస్తాను నేనైతే వెనక థ్రెడ్డింగ్ ఎలా పెట్టాలో. ఇదనమాట. మొత్తం మనం కాసులు కుచ్చుకున్నాక మళ్ళీ అప్పుడైతే జాయిన్ చేద్దాం. మళ్ళీ జాయిన్ చేసి అప్పుడు చాలా బీట్స్ అవసరం ఉంటాయి కదండి మనం జాయిన్ చేయడానికి.
అప్పుడైతే మనకు యూజ్ అవుతుందన్నమాట. ఊరికే జాయిన్ చేసి తీయడం కన్నా. నాకైతే నేను ఇది 6 లైన్స్ తీసుకున్నానండి. ఈ బీడ్స్ వచ్చేసి మళ్ళీ మీకు డౌట్ వస్తుంది కదా ఎన్ని లైన్స్ అక్క అని. ఇవైతే నేను 6 లైన్స్ తీసుకున్నాను. ఇవి వచ్చి 5 అండి. ఇంకొక లైన్ అనమాట. మొత్తం 6 లైన్స్ తీసుకున్నాను. ఇటు 3 అటు 3 అని కౌంట్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. కాసు జాయిన్ చేస్తున్నానండి. ఇప్పుడు చూసారు కదా ఇలా అనమాట. ఇన్ని కుచ్చుకున్నాను. కౌంట్ చేసుకొని బీడ్స్ మీరు ఇలా కుచ్చుకున్నాక ఇలా పెట్టుకున్నాను కాసు పెట్టుకున్నాక నేను 8 అనుకుంటున్నాను బీడ్స్ అయితే. 5, 6 కూడా బాగుంటుంది, కాకపోతే 8 బీడ్స్ అయితే అనుకుంటున్నాను. చూద్దాం ఎలా వస్తుందో. చాలా డిఫరెంట్, చాలా గ్యాప్ అనిపిస్తే నేను తక్కువ చేస్తాను. ఇలా జాయిన్ చేయకుండా అంటే ఒక్కొక్కటి కొంచెం పెట్టాల్సి ఉంటుంది అనమాట. కొంచెం టైం టేకింగ్ అంతే. ఏ నిడిల్ అవసరం లేదండి. ఇలా పెట్టుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఈ హోల్ పెద్దగా ఉంటుంది కాబట్టి మనకు నిడిల్తో అవసరం ఏమి ఉండదు అనమాట. ఇక్కడ ఉంది కదా ఇలా 8 పక్కన పెట్టేసుకోండి మీరు బీడ్స్. ఆల్రెడీ ఒకటి పెట్టాను. 2, 3, 4, 5, 6, 7 అనమాట. ఒకసారి చూద్దాము 7కి ఎలా వస్తుందో. ఒక్కసారి చూస్తున్నాను కాస్ట్ పెట్టి. కొంచెం పర్లేదు, మరి దూరం ఉందా దగ్గర ఉందా చూసుకోవాలి. సెవెన్ అయితే ఇలా ఉందన్నమాట. నాకు ఇప్పుడు వచ్చేసి 12 రావాలన్నమాట. ఇప్పుడు నేనైతే 8 పెడుతున్నానండి, 7 పెట్టట్లేదు. ఎందుకో 8 పెడితే బాగుంటుంది అనిపించింది, 8 పెడుతున్నాను. 8 పెట్టేసి మళ్ళీ ఒక కాసు పెట్టుకుంటున్నాను. ఇలా చూసుకోండి ఫ్రెండ్స్. ఇటువైపు వచ్చేసి అమ్మవారు రూపు ఉంటారు, ఇటువైపు వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. చూసుకొని ఒకటే వైపు అన్నీ వచ్చేలాగా చూసుకోవాలి. ఇలా అనమాట. ఇప్పుడు 8 పెట్టాను. 8 డిస్టెన్స్ ఇలా ఉందన్నమాట. 8 మధ్యలో గ్యాప్. మళ్ళీ 8 తీసుకుంటానండి నేను. ఇలాగ అన్ని పెట్టేసి మీకు చూపిస్తాను. ఇక్కడైతే నేను 6 వరకు కుచ్చేసానండి ఆల్రెడీ. ఇక్కడ చూసారు కదా 88 గ్యాప్తో 6 అయితే కుచ్చాను. మళ్ళీ ఇట్లా ఎక్కిస్తున్నాను. చాలా ఫాస్ట్గా అయిపోతుంది, చూసేయండి. ఇదే విధంగా మనం 12 ఎక్కించేసుకోవాలండి. నా దగ్గర 12 కాసులు ఉన్నాయి. 12 కాసులు అయితే చేసుకుంటున్నాను నేను. అలా మీ దగ్గర 5, 6 ఉన్నా 10 ఉన్నా మీ దగ్గర ఎన్ని ఉన్నా అది చేసుకోవచ్చు అనమాట. ఈ డిజైన్ అయితే నా దగ్గర నేను 12 తీసుకున్నాను, అన్నీ అయితే ఉన్నాయి. ఇంకా 15 వేస్తే కూడా చాలా బాగుంటుందండి. ఎక్కించుకోవాలి రౌండ్. ఇక్కడ చూసారు కదండి, మొత్తం అయితే కుచ్చేసాను ఇక్కడ 12 వరకు. ఇలా వస్తుందన్నమాట. పైన మనకు హైట్ చూసుకొని బీట్స్ సెట్ చేసుకోవాలి. 5, 12 నా దగ్గర ఉన్న బీట్స్ నా దగ్గర ఉన్న లక్ష్మీ కాసులు అన్నీ పెట్టేశానండి. ఇప్పుడు చూసారు కదా, ఇది అయితే మన హైట్ అనమాట. ఇప్పుడు నా దగ్గర ఉన్న బీడ్స్ మొత్తం చూసుకుంటాను. ఇక్కడ కౌంట్ చేసుకొని పక్కన మళ్ళీ సేమ్ వచ్చేటట్టు చూసుకుంటాను అనమాట. హైట్ ఎంత 3/4 బాగుంటుందా, లాంగ్ బాగుంటుందా? 3/4 బాగుంటుందండి, లాంగ్ కన్నా కూడా. ఇప్పుడు ఇవన్నీ బీడ్స్ చాలా ఉన్నాయి కదా, వీటిని ఏం చేస్తానంటే ఇప్పుడు నేను జాయిన్ చేసి చూపిస్తాను ఎట్లా కుచ్చాలో. ఇదనమాట లైను. ఎట్లా తీస్తావు, అడ్డం తీస్తున్నాను నేను. ఇలా అయితే వచ్చిందండి మొదటి పీస్. వచ్చాక ఇప్పుడు ఏంటంటే ఇక్కడ 88 కాబట్టి నేనైతే ఇక్కడ సపరేట్ చేసి పెట్టానమాట. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ థ్రెడ్ ఉంది కదండి, ఇప్పుడు మనం కుచ్చుకున్న థ్రెడ్ వచ్చేసి ఈ బీడ్కి ఉన్న థ్రెడ్ జాయిన్ చేస్తానండి. జాయిన్ చేస్తే ఏంటంటే ఫాస్ట్గా దీంట్లో నుంచి ఇది ట్రాన్స్ఫర్ చేయొచ్చు. దీనికి నేను గ్లూ అయితే పెట్టుకుంటున్నాను. ఇలా గ్లూ పెట్టేసుకుంటే ఫాస్ట్గా ఎక్కిపోతాయి అన్నమాట దాంట్లో నుంచి.
ఇలా పెట్టి ఒక 1 మినిట్ అలా ఉంచేసేయండి. జస్ట్ కొంచెం అలా ఉంచితే ఏంటంటే జాయింట్ అయిపోతుంది ఇక్కడ. చూసారు కదా ఇలా. ఇది కొంచెం డ్రై అయ్యాక ఇప్పుడు ఈ బీడ్స్ ఉన్నాయి కదా, దీంట్లోంచి ట్రాన్స్ఫర్ చేయడమే. కొంచెం డ్రై అవ్వాలి, ఇంకా అవ్వలేదు. డ్రై అయిపోయిందండి. డ్రై అయిపోయాక దీంట్లోంచి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి మనము. స్లోగానే చేయాలి, అంతే అనమాట. దీంట్లోంచి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసాక అలాగే ఇవన్నీ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మిగిలిపోయిన బీట్స్ అన్నీ ఉంటాయి కదా మనకి. కొంచెం ఫస్ట్ లైన్ ఒకటి కొంచెం మనకి ఏంటంటే కాస్ట్లో ఎక్కించాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. తర్వాత రెండైతే ఫాస్ట్గానే అయిపోతుందండి. కొన్ని బీట్స్ కూడా ఎక్కిచ్చేస్తున్నాను. మనం ఎక్కిచ్చేసాక కౌంట్ చేసుకోవాలండి ఎన్ని పడతాయో. చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. నేను ఫాస్ట్ ఫార్వర్డ్ ఏం పెట్టట్లేదండి, జస్ట్ ఇలా అనేస్తున్నాను అంతే. మొత్తం ఎక్కేసాయి, అయిపోయిందండి. అయిపోయాక నాకు ఎందుకంటే కొంచెం చిన్నగా అనిపిస్తుంది ఇటు బీట్స్తో చూస్తే, నేను మళ్ళీ వేరే బంచ్ అటాచ్ చేసి పెడతానండి. ఇప్పుడు మనము ఇవి కౌంట్ చేసుకోవాలన్నమాట. బీట్స్ ఇవి ఇక్కడ కాసులు ఉన్నాయి కదా, ఇది హైట్ చూసుకోండి మీకు ఏ హైట్లో కావాలో. ఇప్పుడు ఇన్ని బీట్స్ అయితే తక్కువైపోయాయి. మన దగ్గర 6 లైన్స్ ఉన్నాయి కదండి, దాంట్లోనైతే నేను కొన్ని తీసి ఇక్కడ అటాచ్ చేస్తాను. ఎందుకంటే అవి స్టెప్ బై స్టెప్పే కాబట్టి మనకి కొంచెం పైకే వస్తుంది అది, అందుకే సరిపోతుంది అనమాట. సరిపోదంటూ ఏమి ఉండదు. ఇక్కడ వరకు నేను ఈ ఇంకో లైన్ తీసేసి వేస్తాను. ఈ లైన్ ఎందుకు సేమ్ ఇప్పుడు ఎలా కుచ్చుకున్నానో అదే లైన్ ఇక్కడ పెట్టేస్తాను. ఇక్కడ వరకు వచ్చేస్తుంది అనమాట. ఇంకా 2 లైన్స్ కూడా అలాగే చేయాలండి. 2 లైన్స్లో వచ్చి నేను ఏం చేస్తానంటే మధ్యలో గోల్డ్ బాల్స్ అటాచ్ చేస్తాను. ఇవి ఉన్నాయి కదా నా దగ్గర వచ్చేసి గోల్డ్ బాల్స్, ఇవి మధ్యలో పెడతానండి. ఇక్కడ వరకు సేమ్ ఇలాగే పెడతాను. ఇక్కడ దగ్గరికి వచ్చే వరకు అయితే బాల్స్ పెడదాం అనుకుంటున్నాను. 2 లైన్స్ అయితే నా దగ్గర ఉన్న వాటికి అడ్జస్ట్ చేసి. నెక్స్ట్ లైన్ చూద్దామండి. ఈ లైన్ అయితే మళ్ళీ కుచ్చేసి బీడ్స్ కుచ్చేస్తాను నేను. తర్వాత నెక్స్ట్ లైన్ చూపిస్తాను ఎలా చేయాలో. ఇక్కడ 3 లైన్స్ కుచ్చేసానండి నేను. ఆల్రెడీ చూపించాను కదండి, ఒక లైన్ కుచ్చింది. ఇప్పుడు ఏంటంటే సేమ్ నెక్స్ట్ లైన్ కూడా అలాగే కుచ్చాను. బట్ ఏంటంటే మధ్యలో నేను గోల్డ్ బాల్స్ వేసుకున్నాను. ఇక్కడ మధ్యలో వేసుకున్నాను అనమాట గోల్డ్ బాల్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ గోల్డ్ బాల్స్. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ లైన్కి దీని తర్వాత లైన్కి 4 వేసాను, ఆ తర్వాత దానికి 5 వేసాను. నా దగ్గర ఉన్నవి అయితే వేసాను. మీ దగ్గర ఎక్కువ ఉంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ వరకు నా దగ్గర కొన్ని ఉన్నాయన్నమాట. ఉన్నాయి కొన్ని వేసేసాను. ఇలా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇలా చేసాకే ముడి వేసుకోవాలి మనం ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ ఈక్వల్ చూసుకోవాలి. మొత్తం కుచ్చాక ఇలాగ ఉందండి. నేను దీంట్లో అయితే గోల్డ్ బాల్స్ వేయలేదండి. ఫస్ట్ పెద్ద లైన్ ఉంది కదా, అది మీకు చూపించాను కదా, కుచ్చేటప్పుడు అయితే దాంట్లో అయితే గోల్డ్ బాల్స్ వేయలేదు, దీంట్లో అయితే వేశాను. ఇక్కడ మరీ ప్లేన్ లేకుండా వేసాను అనమాట. ఒకవేళ లేకపోయినా పర్లేదండి, ఇది ఒక్కటి కాసులు ఒకటి వేసుకున్నా బాగుంటుంది. ఇక మన దగ్గర ఎలా ఉంటే అలా చేసుకోవచ్చు అనమాట. మొత్తం ఈ విధంగా వచ్చిందనమాట స్టెప్. నేను కొంచెం ఈ స్టెప్ కొంచెం పైకి పెట్టుకున్నానండి, కొంచెం గోల్డ్ బాల్స్ కనిపిస్తాయి అనేసి. కావాలంటే కొన్ని బీడ్స్ ఇక్కడ యాడ్ చేసుకొని ఇంకా కిందికి కూడా పెట్టుకోవచ్చు. నాకైతే ఇంకొన్ని బీడ్స్ కూడా మిగిలాయండి, వేయచ్చు. కాకపోతే నాకు కొంచెం పైకే కావాలని అయితే పైకే కుచ్చుకున్నాను. ఇక్కడ నేను దారం కుచ్చాను కదండి, ఆ కుచ్చినవి ఏం చేశానంటే ఇక్కడ ఇలాంటివి తీసుకోవాలి. ఇవి మనం జ్యువెలరీ మేకింగ్ షాప్లో ఉంటాయండి. మన గోల్డ్ జ్యువెలరీ షాప్ ఉంటాయి కదండి, బయట మేక్ చేస్తారు కదా, వాళ్ళ దగ్గర కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇలాంటివి తీసుకొని ఇప్పుడు సింగిల్ ఉన్నాయి కదండి ఈ థ్రెడ్స్ అయితే, ఇవేం చేశానంటే ఇలాంటి పెద్ద నీడిల్తోని ఈ థ్రెడ్ పెట్టేసి ఇలా కుచ్చానమాట గట్టిగా. కుచ్చేస్తే ఈ థ్రెడ్ ఇటువైపు వచ్చిందండి. ఇప్పుడు ఇలాగే అటువైపు ఇటువైపు మనం కుట్టేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఈ విధంగా ఇటువైపు ఎలా కుచ్చుకొని అలా కుచ్చేసుకొని టైట్గా ముడి వేసుకోవాలండి. ఇది టైట్ అయిపోతుంది, నేను ముడి వేసాక చూపిస్తాను మీకు.
చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఇది కొంచెం దీంట్లోకి వెళ్ళడమే కొంచెం గట్టిగా ఉందన్నమాట. కొంచెం కష్టపడి అనాల్సి వస్తుంది. నాకైతే ఆ వీడియో క్లిప్పింగ్ మిస్ అయిపోయిందండి. నేను ఆన్ చేశాను అనుకున్నాను. సేమ్ ఇంతే అనమాట. అందుకే మళ్ళీ షూట్ చేసి చూపిస్తున్నాను. ఇలా కుచ్చేసి ఇలా ఏదన్నా సపోర్ట్ తీసుకొని ఇలా పైకి అనాలన్నమాట. మామూలు థ్రెడ్ ఇది హోల్ పెద్దగా ఉంటుంది. దీని హోల్ కూడా పెద్దగానే ఉంటుంది. ఈజీగానే పోతాయి అన్నమాట థ్రెడ్. ఒకవేళ మీరు సన్న నీడిల్తో కుచ్చుకున్నా కూడా సన్న నీడిల్ ఇక్కడ తీసేసి మీరు మళ్ళీ ఈ పెద్ద నీడిల్ తీసుకొని ఇక్కడ మీరు జాయిన్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ చూసారు కదా, దేనిది అదే అనమాట. ఇక్కడ 3 లైన్స్ పెట్టుకున్నాం కదా, కొంచెం గట్టిగానే ఉంటుంది. కాకపోతే ఇది ఇలాంటిది పెడితే ఏంటంటే ఇది కాసులు తిరగవన్నమాట. మనకి ఇలా స్టిఫ్గా ఉంటాయి. లేకుంటే మామూలుగా అయితే ఇలా తిరిగిపోతూ ఉంటుంది వేసుకున్నప్పుడైతే. ఇలా వేసుకుంటాం కదండి, వేసుకున్నప్పుడు తిరిగిపోతూ ఉంటుంది అనమాట. ఇలా కుచ్చుకున్నారనుకోండి మీకు తిరగదనమాట. ఇంతే అండి, 3 వేసుకుంటే సరిపోతుంది. మనకు ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే. ఇది చాలా ఈజీ ప్రాసెస్ కూడా. చూడండి, మొత్తం చేశాక ఇలా ఉంటుందండి. నేను 3 వేసాక చూపిస్తాను మీకైతే. మన కాసుల పేరు అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా, నేను ముడి కూడా వేసేసాను టైట్గా. ఇలా ఉందన్నమాట. ఇలా థ్రెడ్తో చేస్తే ఏంటంటే ఇవి కాసులు తిరగవన్నమాట. అందుకే నేను థ్రెడ్తో చేశానండి. ఈ వీడియోలో వచ్చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.